హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇష్మత్ సింధు నాని వ్లాగ్స్ అండి. టేస్టీ చికెన్ ఫ్రై అత్తమ్మ స్టైల్ చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. అండ్ ఇప్పుడు వానలు ఎక్కువగా పడుతున్నాయి కదా, అందులో ఈ 5 years మాకు కరెంట్ అనేది తీయట్లేదు, కానీ ఇప్పుడు తీసేస్తున్నారు. మీకు అలాగే ఉందేమో కింద కామెంట్ చేయండి. చూడండి, కొంచెం కరివేపాకు వేసుకున్నాము. చికెన్లో చాలామంది కరివేపాకు ప్రిఫర్ చేయరు, కానీ టేస్ట్ బాగుంటుంది. మా అత్తమ్మ వేస్తారు. ఫస్ట్ నాకు కూడా ఇష్టం లేదు, కానీ మా అత్తమ్మ చేయడం చూశాను కదా, టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది. ఇలాగే మీరు చికెన్ ఫ్రై చేసుకొని నాకు కమెంట్ చేయండి కింద. అల్లము వెల్లుల్లి కొంచెం ఆనియన్ వేసుకొని పేస్ట్ చేసుకొని వేశారు. అది కొంచెం ఆనియన్స్ అనేది కొంచెమే వేసుకోవాలి. కొంచెం వేసుకొని కొంచెం తిరగమాతకు వేసింది మా అత్తమ్మ. ఇది బాగా రోస్ట్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. అప్పుడు ఆ పచ్చి స్మెల్ అంతా పోవాలి. పోతే అప్పుడు నీట్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. దాంట్లో కొంచెం ఇలా వేగేటప్పుడే కొంచెం కొత్తిమీర అనేది వేస్తారు. ఇంకొంచెం లాస్ట్లో వేస్తారు అన్నమాట. ఇది కూడా బ్యూటిఫుల్గా మనకి అరోమా అనేది ఇస్తూ ఉంటుంది కదా. సమ్మర్లో మామిడికాయలు తింటున్నారా మీరు? ఎలా ఉన్నాయి మీ దగ్గర మామిడికాయలు? మాకైతే 2 kgs 150, లేకపోతే 1.5 kg 100 అలా అమ్ముతున్నారు. ఈసారి అంత పుల్లగా ఉన్నాయి, అంత స్వీట్గా ఏమీ లేవు. మీ దగ్గర ఎక్కడైనా స్వీట్గా మామిడి పళ్ళు దొరికితే నాకు కింద కమెంట్ చేయండి ప్లీజ్. అలా ఫ్రై బాగా చేసుకోవాలి. బాగా చేసుకున్న తర్వాత అది ఆయిల్ అనేది ఆపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఫస్ట్ పచ్చి చికెన్ని పసుపు ఉప్పు కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ కొంచెం వచ్చిందాకా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా బాయిల్ అవుతుంది కదా, అలా బాయిల్ అయింది వాటర్ చికెన్ మొత్తము బండట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తాం చూడండి. బాగా వేగిపోయింది కదా మసాలా అనేది. గ్రేవీగా కావాలంటే గ్రేవీగా దించుకోవచ్చు, లేకపోతే డ్రైగానే ఉంటుంది. డ్రైగానే దించుకోవాలన్నమాట. ఇప్పుడు అంతా వేసేసాం కదా, ఇప్పుడు ఆ మసాలా అంతా దానికి పట్టేస్తుంది. ఎమ్మీగా ఉంటుంది. ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను మసాలా అనేది, లేకపోతే చెప్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. మసాలా అంటే ఏం లేదండి, లవంగము పట్ట మొగ్గ మిరియాలు ధనియాలు వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకొని ఉంటాము. ఆ పౌడరే చల్లుకుంటాము అంతేను. అది ఎమ్మి టేస్ట్ని ఫ్లేవర్ని తీసుకొని వస్తుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా కలర్ రెడ్డిష్గా, ఇంకాసేపటి అయిన తర్వాత ఆ మసాలా అనేస్తే బ్లాక్గా వచ్చేస్తుంది అనమాట. మీలో చికెన్ లవర్స్ ఎంతమంది ఉన్నారో నాకు కింద కమెంట్ చేయండి. నేనైతే హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ చికెన్. ఇప్పుడు 3 days నుంచి మా ఇంట్లో ఒకరోజు చికెన్ లాలీపాప్స్, ఒకరోజు బిర్యానీ, ఒకరోజు ఫ్రై, ఒకరోజు చికెన్ పకోడా. ఇంతకుముందు తినేవాళ్ళం కాదు, కానీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఎక్కువ తింటున్నాం. ఇందాక చెప్పాను కదా, మరిగేటప్పుడు మళ్ళీ వేస్తారు కొత్తిమీర అని, ఇక్కడ వేస్తున్నారు చూడండి. అప్పుడే మసాలా కూడా వేసేస్తున్నారు. కొంచెం మసాలా వేసుకున్న తర్వాత దాన్నంతా బాగా కలుపుకోవాలి. అప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పడతాయి అండ్ మనకి ఎమ్మీ టేస్ట్ అనేది ఇస్తుంది. చూడండి, కర్రీ టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. ఫ్లేవర్ అండ్ కలర్ కూడా, అరోమా అయితే సూపర్గా వస్తుంది. ఈ ఫ్రై బాగా చేసుకొని రసంలోకి తినచ్చు. చూడండి, అలా వాటర్ అంతా ఇంకిపోవాలి. బాగా గ్రేవీ అనేది ఇంకిపోతే అది మేమైతే డ్రైగా దించుకుంటాము. మీరైతే కొంచెం వాటర్ పోసుకొని కొంచెం గ్రేవీగా తీసుకోవాలన్నా గ్రేవీగా దించుకోవచ్చు. ఇంకా 3-4 స్టైల్స్ ఆఫ్ చికెన్ అనేది మేము చేస్తాము, అవే మీకు పెడతామన్నమాట. కొంచెం సరిపోలేదు మాకు మసాలా అనేది పొడి, అందుకని యాడ్ చేసుకున్నాం. చూసారు కదా ఎంత దగ్గరగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇష్మత్ సింధు ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.